ప్రజాపాలన పేరిట అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీకి సొంత కుంపటిలోనే నిప్పు గట్టిగా రాజేసినట్టుగా తెలుస్తా ఉంది. మనం నిన్న ఏదైతే అసెంబ్లీలో జరిగినటువంటి రచ్చ రచ్చ, అసెంబ్లీలో కొంతమంది చిట్చాట్ల వ్యవహారంలో సీఎం రేవంత్ రెడ్డి అయిన ఫైరు, ఆ తర్వాత ప్రజాస్వామ్యం అనేది దేశంలో ఉంటుందో ఉంటుందో నాకు తెలియదు కానీ కాంగ్రెస్ పార్టీలో ఉంటుందని చెప్పేసి చాలామంది అంటూ ఉంటారనమాట. ఈ చిట్చాట్లు ఏంది, కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉండరు, ఉండలేరు, ఉండజాలరు కూడా. ఎందుకంటే వాళ్ళకున్న అసంతృప్తి, వాళ్ళకున్నటువంటి అక్కడ ఏదైనా పదవులు పదవులు కావాల్సిన వాళ్ళో, లేకపోతే పదవులు దక్కాల్సిన వాళ్ళో, లేకపోతే వాళ్ళందరూ కూడా ఏం చేస్తారంటే అసెంబ్లీలో గానీ, లేకపోతే పార్టీ ఆఫీసులలో గానీ చిట్చాట్ పెట్టుకుంటా ఉంటారు. చిట్చాట్ అనేది ఏంటంటే నాన్ అఫీషియల్‌గా ఏది మైకులు ముందర లేకుండా మాట్లాడుకునే విధానం. చాలా అసంతృప్తిగా ఉన్నారు ఎమ్మెల్యేలంతా గూడా. ఎందుకంటే కేవలం ఆ కాంగ్రెస్ పార్టీ ఎట్లా ఉంటదంటే ఎవరి మంత్రిత్వ శాఖలో ఎవరు ఏలు పెట్టేది ఉండదు. ఎవరి పదవిలో వాళ్ళదే సుప్రీమో ఉండే. కానీ ఇప్పుడేమైంది, మొత్తం ప్రతి అంశంలో గూడా సీఎంఓ నుంచి గూడా ఒక అండర్ కవర్‌లో నడుస్తా ఉంది. ప్రతి డిపార్ట్‌మెంట్‌లో వీళ్ళు వేళ్ళు పెడతా ఉన్నారు. లేకపోతే ప్రతి మంత్రిత్వ శాఖలో వీళ్ళు ఏళ్ళు కాదు కదా, కనీసం తీసుకుపోయి మొత్తం తలకాయలు, కాళ్ళు మొత్తం ఆడ పెడుతున్నారని చెప్పేసి నడుస్తున్నటువంటి వ్యవహారం. ఎందుకంటే చూసినాం మనం వైఎస్ రాజశేఖర రెడ్డి నుంచి అదక్కడ కోట్ల విజయభాస్కర్ రెడ్డి, అంతకంటే ముందు మరి చెన్నారెడ్డి అంతా వాళ్ళందరి పరిపాలన మొత్తం చూసుకుంటే ఒకసారి ఎట్లుంటదంటే జాతీయ పార్టీలో ఎవ్వరికి వాళ్ళే సుప్రీమో ఉండే. అంటే వాళ్ళ డిపార్ట్మెంట్‌కి వాళ్ళే ఫైనల్, ఎండ్ ఆఫ్ ద డే ఏదో క్యాబినెట్ మీటింగ్ అయితది. సీఎం ఎందుకంటే సీల్డ్ కవర్లు సీఎంలు కాబట్టి వాళ్ళంతా జస్ట్ నువ్వు మా లెక్కనే ఒక ఎమ్మెల్యేవి, కాకపోతే నువ్వు అక్కడి నుంచి అధిష్టానంలో మాట్లాడుకొని తెచ్చుకున్నావు అని చెప్పేసి ముందు నుంచి కూడా ఈ కాంగ్రెస్ పార్టీలో ఉంటది. కానీ ఇప్పుడు ఏమైతుందంటే కాంగ్రెస్ పార్టీలో బాసిజం వచ్చి పడ్డది. బాసిజం అంటే అసలు వీళ్ళు భరించలేరన్నట్టు సీనియర్ నాయకులతోటి. గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి ఏమో ప్రజాదరణ కలిగి ప్రజల మీద విపరీతమైనటువంటి ప్రేమతో ఉన్న వ్యక్తి, ప్రజాదరణను కూడా ఎక్కువ పొందినటువంటి వ్యక్తి, ప్రజలు ఎక్కువ ఇష్టపడ్డటువంటి వ్యక్తి వైఎస్ రాజశేఖర రెడ్డి. ఆ టైంలో ఆయన ఏందంటే ఆయన ఏం చెప్తే అది నడిచింది కాంగ్రెస్ పార్టీలో. అవసరమైతే సీనియర్‌ని పక్కన పెట్టి జానారెడ్డి అట్లాంటోళ్ళని గెలిచినా కూడా కనీసం మంత్రి పదవి ఇవ్వకుండా కూడా ఆయన పరిపాలన చేసిండు. అంత అద్భుతంగా ఉండే. కానీ ఇప్పుడు అట్లా కాదు. ప్రతి అంశానికి సంబంధించి ఎందుకంటే ఢిల్లీకి కప్పాలు కట్టే యోచనలో, ఢిల్లీకి కప్పాలు కట్టాల్సిన ఆగత్యం ఏర్పడడం వల్ల, లేకపోతే వేర్వేరు రాష్ట్రాలల్లో ఈ ఎలక్షన్లు రావడం, ఎలక్షన్లకు సంబంధించిన దాంట్లో డబ్బులు దరిద్రే కార్యక్రమం పెట్టుకోవడం, ఆ కార్యక్రమంలో భాగంగా మొత్తం అన్ని శాఖల మీద పట్టు కోసం ఇలా సీఎంఓ నుంచి విపరీతమైన ఒత్తిళ్ళు వస్తున్న నేపథ్యంలో నిన్న అసెంబ్లీలో దాని రిఫ్లెక్షన్ కనపడింది. అంటే చాలామంది ఎమ్మెల్యేలు అసంతృప్తి వ్యక్తం చేసినటువంటి వ్యవహారం. నిజం, సీరియస్లీ అస్సలు చిట్చాట్లు పెట్టొద్దన్న కాడికి వచ్చిందిగా ఎవరు, రాష్ట్ర ముఖ్యమంత్రి. కానీ అది సాధ్యమా? తర్వాత నిన్న జరిగినటువంటి కొన్ని కార్యక్రమాలు ఏదైతే అసెంబ్లీలో తెలంగాణ తల్లి విగ్రహం అయితేనేంది, లేకపోతే గవర్నర్ వచ్చినప్పుడు కూడా చాలామంది ఎమ్మెల్యేలు అసలు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలే కాంగ్రెస్ పార్టీకి వదిలేస్తే కూడా తిరగాల్సిన ఎమ్మెల్యేలు కూడా దానికి కొంచెం డుమ్మా కొట్టడం, అసలు రాకపోవడం, గైరాజరు కావడం కూడా కొత్త ఆసక్తికి లేదు. దీనికంటే ముఖ్యమైందంటే రైతు భరోసాకు సంబంధించి ఊళ్ళలోకి పోతే జనాల నుంచి వస్తున్నటువంటి క్వశ్చన్స్, ఊళ్ళల నుంచి జనాలు అడుగుతున్నటువంటి వాళ్ళు ఏదైతే హామీల మీద, లేకపోతే ఊళ్ళల నుంచి వచ్చినటువంటి వ్యతిరేకత మీద కనీసం సీఎంకు చెప్పుకుందామన్నా కూడా చెప్పుకోలేని పరిస్థితి. వాళ్ళేమో ఆయనకేమో ఇటు మొత్తం ఏది ప్రస్తుతం బ్యూటిఫికేషన్లు, ల్యూటిఫికేషన్ల పని మీద ఆయన ఉంటే, ఇక వీళ్ళందరూ వాళ్ళకి ఇట్లా జరుగుతుంది, మా నియోజకవర్గంలో ఈ రోడ్లు లేవు, మా నియోజకవర్గానికి సమస్యలు ఉన్నాయని చెప్పినా కూడా ఆయన పట్టించుకునే పరిస్థితిలో ఉన్న నేపథ్యంలో ప్రజల నుంచి వస్తున్నటువంటి ఏదైతే ప్రజా వ్యతిరేకత కనీసం కూడా ఎమ్మెల్యేల మీద గట్టిగా ప్రభావం చూపుతున్న నేపథ్యంలో సీఎం చెప్పుకుందామంటే కూడా ఆయన టైం ఇవ్వనటువంటి పరిస్థితిలో ఉన్న నేపథ్యంలో వాళ్ళంతా కూడా నిన్న అసెంబ్లీలో తిరుగుబావుట ఎగరవేశారని చెప్పేసి కూడా మనకైతే ఒక వార్త వస్తూ ఉంది. చూడాలి మరి అది ఎంతవరకు అవుతుందో. ఆ తర్వాత ఏ విధంగా మళ్ళా గతంలో చూసినాం మనం మంత్రుల మధ్యలోనే పొరపొచ్చాలు, ఢిల్లీ దాకా వెళ్ళాల్సిన పంచాది ఎవరు, పొన్నం ప్రభాకరు, ఆ తర్వాత అడ్లూరి, ఆ తర్వాత పొంగులేటి, తర్వాత ఆ పొంగులేటి మధ్యలో ఆయన ఎవరు సీతక్క, సురేఖ మధ్యలో పంచాది, ఆ తర్వాత సురేఖ ఈయన రోహిన్ రెడ్డి మధ్యలో పంచాది. రెగ్యులర్గా ఏదో ఒక పంచాది అయితే నడుస్తూనే ఉంది. మరి ఈ 10 మంది ఎమ్మెల్యేలు ఏం నిర్ణయం తీసుకోబోతున్నారు కాంగ్రెస్ పార్టీ మీద? మరి నిమ్మలంగా సద్దుమణుగుతుందా? మరి టీపీసీసీ ఏం చేస్తుంది? ఏఐసీసీ మళ్ళీ పిలిచి ఏమైనా అక్షంతలు వేస్తా అనేది మనం ఒకసారి భవిష్యత్తులో తెలుస్తుంది.